మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణ నేతల మధ్య సవాళ్ల పర్వం ఊపందుకుంది. ముంబైలో ఆదిత్య ఠాక్రే తరపున ప్రచారం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ 15% కమిషన్ పాలన నడుస్తోందని, 6 గ్యారెంటీలు అమలు కావడం లేదని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణ నేతల హడావుడి కనిపిస్తోంది. మహావికాస్ అఘాడీ తరఫున ప్రచారం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వర్లీలో శివసేన ఉద్ధవ్ వర్గం నేత ఆదిత్య ఠాక్రే తరఫున ప్రచారం చేశారు ఆయన. తెలుగు వాళ్లు అధికంగా ఉండే వర్లీలో రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. వర్లీలో రోడ్ షో నిర్వహించారు. అంతకుముందు వర్లీ బాలాజీ టెంపుల్లో రేవంత్ రెడ్డి పూజలు చేశారు. తెలంగాణలో గ్యారెంటీలు విజయవంతంగా అమలవుతున్నాయన్నారు సీఎం రేవంత్. మహావికాస్ అఘాడీ అధికారంలోకి వచ్చాక మహారాష్ట్రలో కూడా తప్పకుండా గ్యారెంటీలు అమలవుతాయన్నారు. మరోవైపు నాగ్పూర్లో బీజేపీ తరఫున ప్రచారం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణలో 15% కమిషన్ పాలన నడుస్తుందని విమర్శించారు. కులగణన పేరుతో ప్రజల ఆస్తులు కాజేసే కుట్ర జరుగుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ డబ్బుతో మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్నికల యాడ్స్ ఇస్తుందని మండిపడ్డారు. तेलंगाना सीएम रेवंत रेड्डी जी ने महाराष्ट्र में आकर सफेद झूठ बोले, तेलंगाना का पैसे लेकर महाराष्ट्र में किए थे, करोड़ों रुपए खर्च किए। फिर ये एड्स में 6 गारंटी का प्रस्ताव ही नहीं था। 6 गारंटी जो तेलंगाना में वादा किया अब तक एक भी पूरा नहीं किया, क्योंकि ये सरकार 420 कांग्रेस सरकार। రోజుకో వివాదం తెరపైకి వస్తుంది. తాజాగా హెలికాప్టర్ తనిఖీల వివాదం రాజుకుంది. సోమవారం, మంగళవారం ఉద్ధవ్ ఠాక్రే హెలికాప్టర్ను ఈసీ అధికారులు తనిఖీ చేశారు. 2 చోట్ల ఆయన హెలికాప్టర్ను తనిఖీ చేయడంపై శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఈసీకి ఎంవీఏ కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయంపై ఉద్ధవ్ ఠాక్రే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని బీజేపీ, శివసేన షిండే వర్గం నేతలు మండిపడుతున్నారు. ఉద్ధవ్ ఠాక్రే హెలికాప్టర్లో తనిఖీల తర్వాత సీఎం ఏక్నాథ్ షిండే హెలికాప్టర్ను పాల్ఘర్లో ఈసీ అధికారులు తనిఖీ చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ హెలికాప్టర్ను కూడా తనిఖీలు చేశారు అధికారులు. ఎన్నికల వేళ అందరి హెలికాప్టర్లను ఈసీ తనిఖీ చేస్తారని అంటున్నారు షిండే వర్గం నేత సంజయ్ నిరుపమ్. హెలికాప్టర్లో బ్లాక్ మనీ లేనప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు భయపడుతున్నారని విమర్శించారు. ऐसा नहीं है, लोकसभा चुनाव के दरमियान मुख्यमंत्री एकनाथ राव शिंदे जी का भी चौपर चेक हुआ था, फडणवीस जी का भी चौपर चेक हुआ था, आज अजित पवार जी का भी चौपर चेक हुआ। तब उन लोगों ने तो कुछ नहीं बोला, क्योंकि उनके मन में चोर नहीं था, उनको उनकी गाड़ी में कोई ब्लैक मनी नहीं था। उद्धव ठाकरे के चौपर की चेकिंग होगी तो वो गुस्सा हो गई, भाई मेरे ऊपर अन्याय हो रहा है, क्योंकि आपने छुपा के रखा है, आपको जेल जाने का डर हो रहा है। तो इलेक्शन कमीशन जो कर रहा है वो सही कर रहा है, क्योंकि इस देश में चुनाव के समय जो ब्लैक मनी का इस्तेमाल नहीं होना चाहिए, ऐसा एक संकल्प हमने लिया हुआ है, ऐसी व्यवस्था हमने किया। उस व्यवस्था को पूर्णतः लागू करने के लिए ఎన్సీపీ అజిత్ పవార్ వర్గాన్ని సుప్రీంకోర్టు మరోసారి హెచ్చరించింది. ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ ఫోటోను ఎట్టి పరిస్థితుల్లో వాడరాదని సూచించింది.